యూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. సో ఇవాళ అయితే చాలా మల్టిపుల్ టాపిక్స్ మీద అయితే మనకి ఈ వీడియో ఉంది. ఫస్ట్ వచ్చేటప్పటికి రాగి జావా. దీంట్లో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. మెయిన్లీ ఏంటంటే మనకి బాడీకి కాల్షియం ఉంటుంది కదా, సో అది మ్యాండేటరీ. అది మనకి ఈ రాగి జావాలో అయితే చాలా ఉంటుందన్నమాట. సో రాగి జావా తాగడం అనేది చాలా మంచిది హెల్త్కి డైలీ. అండ్ ఇంకోటి ఏంటి అంటే మనం బ్రేక్ఫాస్ట్కి బదులు ఇది ఒకటి తాగేస్తే సరిపోతుందండి. టిల్ 12:30 వరకు అయితే మనకి ఇంకా ఆకలి అవ్వకుండా అయితే ఉంటుంది. సో డూ ట్రై ఇట్. అండ్ ఇప్పుడు ఎలాగో సమ్మర్ వచ్చింది కదా, రాగి జావా ఏంటంటే మన బాడీని కొంచెం కూల్ చేస్తుంది అనమాట. సో అలా కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ దీంట్లో మజ్జిగ వేసుకొని తాగుతారు అండ్ మ్యాంగో కూడా వేసుకొని తాగుతారు. సో మీ వెర్షన్ ఎలా ఉందో ట్రై చేయండి. నేనైతే జస్ట్ కొంచెం బెల్లం వేసుకొని తాగుతాను. అండ్ ఇది వచ్చేసి హోలీకి ముందు రోజు హోలికా దహనం చేస్తారు కదండి. సో ఇంకా నేను ఏదో చిన్న డెకర్ అలా చేశాను. అంటే ఇక్కడ ఎక్కడ చేస్తారు ఏంటి, లైక్ ఏంటంటే మనం జనరల్గా అది మంటలాగా పెట్టేసి దాంట్లో అన్నీ వేసి దాని చుట్టూ 5 రౌండ్స్ అలా తిరుగుతారు అనమాట. సో అలా చేస్తారు. సో ఎక్కడెక్కడ తెలియలేదు. సో నేనే ఒక చిన్నగా అలా సెటప్ అనేది చేశాను అనమాట. ఇవేంటంటే డిఐవై చేశాను హోలీ డెకర్కి. చిన్నగా ప్లాన్ చేశాను యాక్చువల్గా, దుపట్టాస్ తోటి అవి ఇవి అని మస్తు ప్లాన్లు వేసానండి. కాకపోతే ఏవి వర్కౌట్ అవ్వలేదు. సో ఇంకా చేసినవి కూడా వేస్ట్ అవ్వకూడదు కదా అని చెప్పేసి ఇంక ఇలా అయితే సింపుల్గా అలా ఫ్లవర్స్ పెట్టేసి నేను మ్యాచ్ స్టిక్స్ అయితే పెట్టాను. అలా పెట్టాను అనమాట. అంటే ఆ రోజు పౌర్ణమి కదా, ఈవినింగ్ నైట్. సో ఇంకా అలా పెట్టాను. అండ్ ఇది వచ్చేటప్పటికి ఒక డిఐవై అండి. హోలీ అని మన కార్డ్బోర్డ్ ఉంటుంది కదా, సో కార్డ్బోర్డ్తో కట్ చేసేసి దానికి కలర్స్ అయితే వేసాను. అక్రిలిక్ కలర్స్ ఉంటాయి కదా, సో అవైతే వేసాను. చాలా బాగా అనిపించింది. అండ్ ఇది ఒకటి ఫస్ట్ డిఐవై అండి. సెకండ్ వచ్చేటప్పటికి ఇది ఏంటంటే మనకి స్వీట్ బాక్స్ ఉంటుంది కదా, సో దానికి అటొక సైడ్ ఇటొక సైడ్ స్క్యూవర్స్ ఉంటాయి కదా, అవి పెట్టేసి దానికి ఒక దారం కట్టేసి పేపర్ తోటి హోలీ హ్యాపీ హోలీ అని అయితే రాశాను. అది కొంచెం చిన్నగా అయిపోయింది. ఇంకొంచెం పెద్దగా రాస్తే బాగుండేదేమో అనిపించిందండి. ఇంకొకటి ఫ్యాన్, ఇది మనం చిన్నప్పుడు చేస్తాం కదా, సో ఆ ఫ్యాన్ ఒకటైతే చేశాను. అండ్ ఇలా హ్యాపీ హోలీ అని ఇంకో దానిపైన అలా పెట్టేశాను. అండ్ కృష్ణుడిని మంచిగా అంటే అక్కడ పెట్టాను. అండ్ ఇంకోటి భోగి లైక్ హోలికా దహన్కి వేస్తాం కదా, సో అలా ఒకటి ఏమంటారు అట్ట ముక్కలు ఉంటాయి కదా కార్డ్బోర్డు, సో దాంతో అయితే వేసాను. ఇంకా ప్రసాదం కింద కొంచెం డ్రై ఫ్రూట్స్ అండ్ పెసర్లు అయితే పెట్టానండి. అండ్ ఠండాయి జ్యూస్ లాగా పెడతారు కదా, సో నాకు ఎలా చేస్తారో తెలీదు. నేను సింపుల్గా నార్మల్ జ్యూస్ అయితే ఆరెంజ్ జ్యూస్ అయితే చేసి పెట్టాను. సో అలా అయితే సింపుల్ డిఐవైస్ తోటి నేను కొంచెం ఫోటోషూట్ అది చేశాను. ఇట్ వాజ్ రియల్లీ నైస్. అండ్ కట్ చేస్తే బ్రేక్ఫాస్ట్ వచ్చేటప్పటికి మిల్లెట్ ప్యాన్ కేక్స్. ఇవి ఆల్రెడీ మీకు షేర్ చేశానండి. చాలా బాగుంటుంది. సో దీంట్లో ఏంటంటే ఆ పౌడర్ మొత్తం ఒక బాక్స్లో ఒక గిన్నెలో వేసేసుకోవాలి. దాంట్లో కొన్ని పాలు, కొంచెం ఆయిల్, కొంచెం మన దోశ బ్యాటర్ వచ్చేలాగా వేసేసుకోవాలి. పెనం పైన బ్యాటర్ వేసేయాలి. సో చూస్తున్నారు కదా అలా బబుల్స్ వచ్చిన తర్వాత అప్పుడు మనం నెక్స్ట్ సైడ్కి ఫ్లిప్ చేసుకోవాలి. దీంట్లో మైదా ఉండదు, అలాగే ఆటా కూడా ఉండదు అనమాట. మిల్లెట్స్ ఉంటాయి, ఫాక్స్టైల్ మిల్లెట్స్ ఉంటాయి కదా, సో అవి ఉన్నాయి. హెల్త్కి చాలా మంచిది. అండ్ కొంచెం స్వీట్నెస్ అయితే ఉంటుందండి. మీరు ఇలాగే తినేయచ్చు, లేదంటే యూ కెన్ సర్వ్ విత్ హనీ ఆర్ చాక్లెట్ సాస్. సో ఇంకా అలా సెకండ్ సైడ్ కూడా కాలిన తర్వాత మనం ఇంకా ప్లేట్లోకి వేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. సో నేను సింపుల్గా తింటాను. లేదు అంటే ఇలా చాక్లెట్ ఉంటుంది కదా, చాక్లెట్ సిరప్, హెర్షీస్ చాక్లెట్ సిరప్ అనమాట. సో ఇది కూడా వేసుకోవచ్చు. లేదు అంటే హనీతో కూడా బాగానే ఉంటుందండి. ఒట్టికి తిన్నా కూడా చాలా బాగుంటుంది. సో దీని ప్యాకెట్ వెనకాల ఎంతమందికి వస్తుంది, లైక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది మనకి హౌ టు మేక్ ఇట్ అని ఉంటుంది కదా, సో అలా కూడా ఉంటుందన్నమాట. సో దీంట్లో ఏంటంటే చాక్లెట్ ఒకటి, బనానా ఒకటి ఉంది. సో ఆర్డర్ చేసినప్పుడు నేను అవి 2 ఆర్డర్ చేస్తాను. సో వీక్లో లేకపోతే మంత్కి ఒక 2-3 టైమ్స్ అలా తింటాము. ఎక్కువ షుగర్ అయితే ఉండదండి. సో ఇట్స్ రియలీ గుడ్ ఫర్ హెల్త్ అన్నట్టుగా అయితే నా ఫీలింగ్, ఫాక్స్టైల్ మిల్లెట్ కాబట్టి. అండ్ ఇంకోటి ఏంటంటే మొన్న లాస్ట్ టైం తిరుపతి వెళ్ళినప్పుడు వాటరింగ్ ప్లాంట్స్ చాలా కష్టం అనిపించింది. అంటే 3 days కదా, సో ప్లాంట్స్ ఎక్కడ చచ్చిపోతాయి అని ఫుల్ ఉండే. సో ఇంకా నేనేం చేశానంటే వాటర్ బాటిల్ ఉంటుంది కదా, సో దానికి హోల్ చేసేసి క్యాప్ దగ్గర కాటన్ పట్టు ఉంటుంది కదా, సో అలా పెట్టాము. కానీ 1 కాదు 2 కాదు చాలా ఉన్నాయి. సో అన్నిటికీ అంటే అన్ని బాటిల్స్ కొంచెం కష్టం అయింది. సో అలా అని చెప్పేసి అమెజాన్లో ఆర్డర్ చేశాను. ఇవేంటంటే వాటర్ ట్రిప్పర్ అనమాట. సో మనము ఇలా బాటిల్కి ఏదైనా పెట్టేసేయాలి, క్యాప్ లాగా పెట్టేసి మనకు నిబ్ లాంటిది ఉంది కదా, సో అది పెట్టేసి ఓపెన్ చేసేస్తే మనకు వాటర్ ఏంటంటే దాని నుంచి డ్రాప్ పడుతుంది అనమాట. సో ఇంకా వాటర్ బాటిల్స్ ఏంటంటే మనవి స్ప్రైట్ బాటిల్స్, కోక్ బాటిల్స్ ఉంటాయి కదా, సో అవిటితోటి అయితే పెట్టేసేయచ్చు. సో చూస్తున్నారు కదా, ఇది మనం లూజ్ చేస్తే మనకి వాటర్ అనేది దాంట్లో నుంచి పడుతుంది.
సో ఇది ఇట్స్ అ గుడ్ ఆప్షన్ అనిపించింది. దీని ప్రైస్ 288 రూపీస్ అనమాట. ఇది నేను అమెజాన్లో అయితే తీసుకున్నానండి. సో ఇట్స్ అ గుడ్ ఆప్షన్. లైక్ మనం వెళ్ళినా కూడా అండ్ ఒకవేళ ఒక 3-4 డేస్ అలా పెడుతుంటే కొంచెం పెద్ద బాటిల్ లైక్ 2 లీటర్స్ బాటిల్ ఉంటుంది కదా స్ప్రైట్ది, సో అలా పెడితే బెటర్ అన్నట్టుగా అయితే అనిపించిందండి. నేను దీన్ని ప్రోడక్ట్ లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. అండ్ ఇంకా ఆ రోజు లంచ్ ఏంటి అంటే నేను పప్పు చేశాను, లైక్ గంగవేల్ కూర ఉంటుంది కదా, సో గంగవేల్ కూర పప్పు చేశాను. టేస్ట్ చాలా సూపర్గా వచ్చింది. అండ్ చిక్కుడుగాయ అండ్ కొంచెం ఆలు టమాటో వేసి కర్రీ లాగా చేశాను అనమాట. సో అంచుకు ఉంటుంది కదా, ఇంకా పప్పు ఒకటే ఉంది కదా అని అయితే ఇది చేశాను. సో ఇంక ఇది చేసిన తర్వాత ఏంటంటే పచ్చిపులుసు వేస్తే బాగుంటుంది కదా అన్నట్టు అనిపించింది. చాలా రోజులైంది పచ్చిపులుసు తిని. సో అలా అని చెప్పేసి ఇంకా కొంచెం చింతపండు నానేసి పచ్చిపులుసు కూడా వేసేసుకున్నాను. సో ఇంకా ఇలా 3 ఐటమ్స్ అండ్ ఒక ఆమ్లెట్ కూడా వేసేసుకొని ఫుల్ అయితే ఎంజాయ్ చేసాము. అంటే రైస్ హాట్గా ఉండి అది ఇంట్లో ఉంటే ఇంకొంచెం ఒక ముద్ద ఎక్కువనే తింటాం కదా అంటారు కదా, సో ఇంకా అలా అని చెప్పేసి నేనైతే ఫుల్ ఇలా ఈ ఐటమ్స్తో అయితే ఎంజాయ్ చేసాము. అంటే కొన్నిసార్లు ఏంటి అంటే బయటకు వెళ్ళి వచ్చిన తర్వాత మనం ఇంట్లో నార్మల్ పప్పు అవి కూడా చాలా టేస్ట్ అనిపిస్తుంది. సో అలా సింపుల్గా సర్వ్ చేసేసుకున్నాను రైస్ పప్పు. అండ్ ఇంకేంటంటే ఇంకా సమ్మర్ స్టార్ట్ అయింది కదా అని నేను లస్సీ ఉంటుంది కదా, అంటే షుగర్ వేసేసి కొంచెం పెరుగుని అలా మనం మిక్సీలో పట్టేసుకుంటే సరిపోతుందండి. అంటే చాలా హెల్త్కి మంచిది. సో ఇంకా అలా అని చెప్పి చేసుకున్నాను. దాట్స్ మై లంచ్. అండ్ ఈవినింగ్ వచ్చేటప్పటికి రోజుకి ఒక 10-15 నిమిషాలు నేచర్లో ఉండాలి అని ఫిక్స్ అయ్యాను. సో ఇంకా అలా పార్క్ ఉంటే ఇంకా అక్కడికి వెళ్ళి అక్కడ ఒక 2-3 రౌండ్స్ అలా వేసేసి ఒక 15-20 మినిట్స్ అయితే అలా ఉన్నాము. ఎంతైనా ఆ గాలి ఆ రిఫ్రెష్మెంట్ చాలా బాగా అనిపిస్తుంది. సో అలా అయితే అనుకుంటున్నాను, కానీ హౌ కమ్ డైలీ చేయగలుగుతామో లేదో చూడాలి. బట్ నీడ్ టు డూ దీస్ సింపుల్ థింగ్స్ అట్లీస్ట్. అంటే మనం 10-15 మినిట్స్ వాకింగ్ కూడా మంచిదే కదా. సో ఫిజికల్ ఎక్సర్సైజ్ ఉంటుంది అండ్ అలాగే కొంచెం ఫ్రెష్ ఎయిర్కి వెళ్ళినట్టు కూడా ఉంటుంది. అండ్ దట్ వాజ్ అ మూన్ ఆన్ దట్ డే అనమాట. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఆ సినారియో చూస్తుంటే. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మళ్ళీ ఇంకో వీడియోలో కలుస్తాను. టిల్ దెన్ హ్యావ్ ఎ వెరీ గ్రేట్ టైం. బై.